నమస్తే, నేను మీ సతీష్. అధికారం కోల్పోయిన వైసీపీ నేతల అరాచకాలకి ఎక్కడా కూడా ఏదైతే మాత్రం అడ్డుపడని పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ రోజున ఏదైతే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి గన్మ్యాన్ ఆయన డ్రైవర్ పైన కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఆయన అల్లరిముక్కలు దాడి చేసినటువంటి ఘటన అయితే మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, అధికారంలో ఉన్న 5 ఏళ్లు అరాచకం సృష్టించినటువంటి వైసీపీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలు అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే తీరుని కొనసాగిస్తున్నారన్నటువంటి విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. అది కూడా ప్రధానంగా నిన్న ఏదైతే చింతమనేని ప్రభాకర్ గారి పైన జరిగినటువంటి దాడి, ఈ ఘటనని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మిగిలిది వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారండి. ఎందుకంటే అసలు మామూలుగా అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని కొట్టేసి తిరిగి లోపల వేయించాలి. ఇది మూడే సాపరండి. అసలు జగన్ వాళ్ళు అలా చేశారు. ఆ ప్రభుత్వంలో వీళ్ళు వాళ్ళని వదిలేశారు, ఎవరి పనులు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్ అంటేనే అసలు చింతలేని ప్రభాకర్. ఆయన హాయిగా ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఏంటండి, లోపలొట్టి బయటొట్టి ఏముంటుంది మాట్లాడేస్తాడు. అది అందరికీ నచ్చుతుంది, నచ్చదు. నిజంగానే ఆయనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. సపోజ్ ఆయన కోసం పనిచేసినప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ అంటారు. ఆయన వెనకాల కమ్మారు ఎవరు లేరు తెలుసా మీకు ఆయన కాన్స్టిట్యూన్సీ దెందులూరు నియోజకవర్గంలో కమ్మారు, మెజారిటీ కమ్మారు ఆయన వెనకాల లేరు. మొన్న ఎలక్షన్లో ఓట్లు వేసారేమో కానీ ఆయన మీద అభిమానంతో ఎవరు లేరు. ఆయన ప్రవర్తన అలా ఉంటుంది. మీరు ఎవరు ఓటు లేరు, నాకు వేరే వాళ్ళు వేసారని చెప్తాడంట. ఈ కంప్లైంట్ కూడా ఉంది ఆయన మీద. అబ్బాయి చౌదరి ఏంటంటే తెలుగుదేశం వాళ్ళైనా కానీ కొంతమంది పనులు చేసి పెట్టాడంట. పనులు చేసి పెట్టాడంటే ఇంటికి వెళ్ళి కొట్టేయడం గట్రా ఏం చేయలేదు. అంటే పనులు చేసి పెట్టినంత మేలు. అది జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ టార్గెట్ చేస్తాడు కదా. అలాగే అబ్బాయి చౌదరికి ఒక రకంగా చెప్పాలంటే ఆ సామాజిక వర్గంలో కొంచెం సానుకూలత ఉంది. అందుకనే పెళ్లికి ఇద్దరిని పిలిచారు. అర్థమైంది మీకు? ఎవరో ఒకళ్ళని పిలుస్తారు, లేదంటే డైరెక్ట్గా ఇలాంటి దెబ్బలాట్లు ఉంటాయని ఒకళ్ళని గ్యాప్ ఇచ్చుకుని చేస్తారు. ఈ అబ్బాయి చౌదరి కారు అడ్డంగా ఉందండి, నేను చూసాను విజువల్స్. ఈయనకి నిజంగానే అడ్డం వచ్చింది. ఆయన వాళ్ళు తిట్టాడు, 10 బూతులు మాట్లాడాడు. ఖచ్చితంగా అలాగే నేను అలా మాట్లాడతాను. అధికారం ఉంది, ధిక్కారం అన్నట్టుగా ఉంటుంది. 5 ఏళ్ళు మీరు సాగించారు, ఇప్పుడు కూడా ఏటరా మీకు కొవ్వు అనేటువంటి నేనన్నా అలాగంటాను. ఆ ప్లేస్లో ఉంటే తిట్టాడు ఆయన. తర్వాత వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకున్నారు, ఈయన మీద దాడికి మొదలెట్టారు. ఆ గన్మ్యాన్ దగ్గర గన్లాగం కలిసేయడానికి చూసారంట. ఇప్పుడు మరి ఏం చేస్తాడో చూడాలా. చింతమనేని ప్రభాకర్ గారి విషయంలో అతను ఒక వీరుడయ్యా. అతను శౌర్యం ఉంది, ప్రతాపం ఉంది. ఆ ప్రతాపాన్ని అందరికీ కూడా బలహీనుల మీద చూపించకుండా ఇటువంటి బలవంతులతో తలపడి వాళ్ళంతా చూడాల్సిందే, ఎవడో కాదనరు. అలాగే మీకు ఎవరో ఏ వర్గాలు అయితే మీకు మద్దతు ఇచ్చినాయి వాళ్ళని చిన్న చూపు చూడకుండా మీతో మాకు పని ఎట్లే అని అలాంటి మాటలు కూడా మాట్లాడకూడదు. ఎప్పుడోకప్పుడు చాలా కీలకమైన టైం మీద అబ్బైపోతాడు ఆయన. నన్ను ఎవడ ఏం పీకలేడు అని ఎవరు అనుకోకూడదు. జగన్ కూడా అలాగే అనుకున్నాడు. నా ఇంటికి పీకలేరు అనుకున్నాడు, ఇంటికి పోయాడు. ఇంటికి పోయిన తర్వాత అతని గతి ఎలా ఉందో చూశారు కదా. నా ఉద్దేశం ఏంటంటే చింతమనేని ప్రభాకర్ అంటే ఒక వీరుడు ఎప్పుడు కూడా తన శౌర్యాన్ని, ప్రతాపాన్ని అలా చూపించుకుంటూనే ఉండాలి. ఎప్పుడు కూడా లొంగకూడదు. లొంగకుండా ఉండాలంటే అందరినీ కలుపుకుని పోవాలి, అంతే, సింపుల్. ఈ విషయంలో మాత్రం అబ్బాయి చౌదరికి మడతడిపోయినట్టే, వదలరు. ఖచ్చితంగా అతనికి కొంచెం ఇబ్బంది వస్తుంది. ఒకవేళ పోలీసు వాళ్ళు ఏమైనా సానుకూలంగా ఉన్నాయి, అతను ఎంబడి పడిపోతాడు. పట్టు దొరికింది అనుకోండి, మరి ఆయన ఎంబడి కూడా అలా పడ్డారు కదా. ఆయన మీద ఏ అపరాధం లేకుండా వరజాక్షి కేసు పెట్టి అంత మార్చేసారు. అతని మీద రౌండ్ షీట్లు పెట్టేసారు, జైల్లోకి వెళ్ళి వచ్చాడు. అది సిగరెట్లు అయ్యి అలవాటు ఉంది. అది కాల్చలేకపోతే చచ్చిపోతుంటే ఆ సిగరెట్ ప్యాకెట్లు అయ్యి అవతలని గోడ మీద గరేసేవారు. చాలా బాధలు పడ్డాడు అతను కూడా. ఆ సీఎలు అస్సలు ఇష్టం మాట్లాడారు, చాలా ఇబ్బంది పెట్టారు అతన్ని. మరి ఇవన్నీ గుర్తించుకుంటాడు జాగ్రత్తగానే. ఏమైనా కానీ వాళ్ళు మూడినట్టుందని వైసీపీ వాళ్ళకి వీళ్ళు ఏమీ చేయకపోయినా కానీ వాళ్ళ అంతరాలు అయితే గొడవలు ఇరుక్కుపోతున్నారు. తిరిగే కాలు తిట్టినవారు ఊరుకోదన్నట్టుగానే, అంతే కదా. ఇప్పుడు నిజంగానే వీళ్ళు కక్ష రాజకీయాలు చేయండి. మామూలుగా అయితే పని కట్టుకుని లోపలే వేస్తామంటే ఈ పాటికి అందరూ లోపల ఉండాలి. అలాంటిది వీళ్ళు పెద్ద పట్టించుకోలేదు. ఏదో రాష్ట్రంలో ఇది చేసిన పెంట అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. ముందు ఇచ్చిన హామీలు నెరవేరుద్దాం, తర్వాత వీళ్ళ సంగతి చూద్దాం, అమరావతి పోలవరం మొదలెట్టిన తర్వాత చూడొచ్చులే అనుకున్నట్టుగా వదిలేశారు. కానీ వీళ్ళే కెలికి కవ్వించి రెచ్చగొట్టి తిట్టి ఇవన్నీ బయటకు వస్తున్నారు. కాబట్టి సరే రాహే అని చెప్పి వీక్తారు అన్నమాట ఇక్కడి నుంచి, అంతే, సింపుల్. ఇంకా వరుసగా ఉంటాయి. అంటే మనం ఎన్నికల సమయంలో చూసాం, ఏదైతే చంద్రగిరిలో కావచ్చు, అక్కడ ఏ రకమైనటువంటి దాడులు చేశారు ఏమిటి అనేది. ఎన్నికల సమయంలోనూ అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చూసాం. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాళ్ళు, మీరు ఇప్పుడు చెప్పినట్లుగా అధికారంలో లేము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచన ఉండాలి. కానీ ఈ రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడి రాడ్లు తీసుకుని దాడి చేయటాలు, ఇప్పుడు గన్మెన్ దగ్గర ఉండేటువంటి గన్ను తీసుకుని కాల్ చేయబోవటం, అంటే దీన్ని ఏ రకమైనటువంటి బరితెగింపుగా చూడాలి అసలు? ఇది ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వీళ్ళు ఏమీ చేయరు,
డిపార్ట్మెంట్లో కూడా అందరూ మన మనుషులే ఉన్నారన్న ధీమనమాట. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్న ఈ జగన్ ప్రేమికులందరినీ మీద దృష్టి పెట్టాలి. వాళ్ళు 7 నెలలు అయిపోయింది, ఇంకా కనుక దృష్టి పెట్టకుండా చేస్తే వీళ్ళు ఏం పరిపాలన చేసినా, వీళ్ళు ఎంత మేలు చేసినా వృధా అయిపోద్ది. ఇప్పటివరకు ప్రజలు వీళ్ళ మీద నమ్మకంతో లోకేష్ గారి మీద నమ్మకం అండి అందరికీ. ఖచ్చితంగా ఈ కుర్రాడు వదలడం, తప్పు చేసిన నవ్వుని విడిచిపెట్టడానికి ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టడం కార్యక్రమం మొదలైనట్టు కనిపిస్తుంది. దొరికితే వదలరా బాబు అని దాన్ని నిలబెట్టుకోవాలి. దాన్ని నిలబెట్టుకోవాలంటే వీళ్ళందరినీ ఒక ఏరు పారేయాలి. జగన్ ప్రేమికులు ఎవడుంటే ఆడిని రాజకీయ నాయకుల్లో ఉన్నా, లేకపోతే వాళ్ళ సొంత పార్టీలో ఉన్నా, అంత ఐఏఎస్లో ఉన్నా, ఐపీఎస్లో ఉన్నా, ఎక్కడున్నా సరే జగన్ ప్రేమికులందరినీ ఏరి పారేయకపోతే వీళ్ళు ఏమి చేసి వృధా అవుద్ది. మళ్ళా జగన్ రాడు. మళ్ళా జగన్ రాకపోతే వీళ్ళు ఉండాలి కదా 10 ఏళ్ళు. అంచేత ఈ విషయంలో లోకేష్ గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చట్టాన్ని తన పని తను చేసుకుని ఇస్తేనే ఇంకా కఠినంగా చేయమని చెప్పాలి. ఓకే.